హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. కార్ అంటే కారు, ఎక్సలెంట్ కారు బ్రీజా చాలామంది అడిగిరు. దగ్గర దగ్గర 15 రోజుల కింద ఎర్రబండి బ్రీజా పెట్టినాం. డీలర్ అడ్వాన్స్ కొట్టిండు, అంటే మా దగ్గర నుంచి సోల్డ్ అయినట్టే. సిద్దిపేటలో మళ్ళా రేపు అంటే ఇలా 31 రేపు 31 మామాస్ తారీఖు ఇట్లా 30 తారీఖు 2:51 అవుతుంది శుక్రవారం. ఇలా పొద్దున్నే నేను జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి స్టేటస్ పెట్టిన. శర్మ గారు పేరు చెప్పట్లేదు మనకు, అంటే టైమింగ్స్ వైజ్ ఉంటుంది పూజారి వారి అంటే స్టేటస్ చూస్తాం కదా, పూజారులు ఎక్కువ మంది స్టేటస్ చూస్తాను నేను. మనకు చాలామంది పూజార్లకు ఇచ్చినాం. ఇప్పుడు పెద్దమ్మ తల్లికి కూడా మన దగ్గర నుంచి పోవాలి. అమ్మవారు ఎప్పుడు తీసుకుంటారో చూడాలి. కటాక్షం అమ్మవారిది, పైసా అమ్మోళ్ళు వేయాలి. అయితే బ్రీజా ఎల్డిఐ ఆప్షనల్ అంటే బస్ వీల్ క్యాప్ వేసుకుంటే సరిపోతుంది. ఆప్షనల్ అంటే 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, ఇక్కడొకటి అవతల పక్క ఒకటి. ఎల్డిఐ అన్నా కూడా 2 ఎయిర్ బ్యాగ్ ఒకదాని ఇస్తాడు, ఒకటి ఇస్తాడు. కంపెనీలు ఎట్టారంటే ఆగమాగం తయారైనాయి. సీట్ కవర్లు షోరూమ్ నుంచి వచ్చినాయే, చాలా పర్ఫెక్ట్ ఉంది కారు. మనకు లెస్ డ్రైవన్ కార్ ఇది, చాలా తక్కువ తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది. మనకు ఢిల్లీలో ఉంది కారు. మీరు పైసలు మొత్తం కొడితే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా పంపుతాం. మీకు రిజిస్ట్రేషన్ 45,000 దాకా అయితే. నమస్కార్ జీ, గాడి జమా కర్రా రేపు. చెట్టు దాకుతుంది పాపం, పిల్ల పోతుంది, ఎర్రగా ఉంది ముద్దుగా పిల్ల. అయితే పవర్ విండోస్ 2, బ్లూటూత్, యాక్స్ కేబుల్, యూఎస్బితో పాటలు వినొచ్చు. ఇది షోరూమ్ టేప్ రికార్డర్ షోరూమ్ది. ఎట్లుంటుంది అంటే మనకు బ్లూటూత్ది మంచి వాయిస్ వస్తుందండి. మామ రీడింగ్ కిतना इसका चाबी ऑन करो. తర్వాత కుడిపక్క వెనక ఇది కూడా స్పేసెస్ కూడా చూసుకోండి, నీట్గా ఉంది కారు. పనేం లేదు, సెల్ఫ్ కొట్టు, డీజిల్ కొట్టు బస్. 91,000 కస్టమర్ కారు, మనది కాదు. 91,947 ఇయాటి వరకు ట్రాక్ ఉంది, అప్ టు ట్రాక్ ఉంది. బండి సాలిడ్ ఉందండి. బండి మ్యాట్లు కూడా మళ్ళీ వేయలే, ఈ పైడల్స్ కూడా అరగలేదు, షోరూమ్దే. స్టిక్కర్స్ కూడా ఏం పోలేదు. ఓకే, అంటే మనకి ఏ ఒక్కటి కూడా చిన్నగా ఏం కాలేదు. పొద్దుగాల వీడియో తీసినాం, గంపగుత్తాన్ని పెట్టినాం. సుబే एक वीडियो खींचा था, उसमें वो नहीं आया. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి, ఒరిజినల్. అండర్ బాడీ కూడా సీల్డ్ ఉంది, కాకపోతే మొత్తం వాన ఊపుతుంది. తెలంగాణలో ఎండ కొడుతుంది, నిన్న మొన్న ఈడెండ కొట్టింది, తెలంగాణలో వాన కొట్టింది. బ్యాక్ సైడ్ ఎల్డిఐ ఆప్షనల్ బ్రీజా వైట్ కలరు. తోవపంట పోతుంటే దూరంకి వెళ్ళి చూస్తుంటే అయితే భయ మామ ఇడికి కోలో రాజులు ఎక్కువ ఉంటుంది. కింగ్ ఆఫ్ ద వెహికల్స్లో రారాజు అన్నట్టు. కొన్నిసార్లు మనకు ఆడపిల్ల అయితే చాలు, కర్రెగున్నా తెల్లగున్నా మనకు లక్ష్మీ కళ ఉలిక్కిపడి వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. ఎక్కడికి పోతే అక్కడ, బస్ స్టాండ్లో పోతే బస్ స్టాండ్లో సిస్టర్ కూర్చోండి అన్నట్టుగా. మారుతి కూడా భారతీయులకు సిస్టర్ లాంటిదే, ఆడపిల్ల లాంటిదే. మనం ఎక్కడైనా రెస్పెక్ట్ ఇచ్చి దీన్నే వాడతాం, దీనికే గౌరవం ఇస్తాం కాబట్టి అందరు దీన్నే ఖరీదు చేస్తారు. చూడండి ఎడమ వైపు క్వార్టర్ ప్యానల్ లెఫ్ట్ ఒరిజినల్, జాయింట్స్ ఒరిజినల్. క్వార్టర్ ప్యానల్ అంటే ఇక్కడ మనకు మెయిన్ యాక్సిడెంటల్ కనుక అయితే, వెనకాల నుంచి ఎవరైనా తగిలితే దీన్ని రిపేర్ చేస్తే ఈ రకంగా మళ్ళీ రాదు. సేమ్ ఇవి కూడా నట్లేం ఓపెన్ చేయలేదు, ఇక్కడ కూడా ఓపెన్ చేయలేదు. సేమ్ ఇక్కడ కూడా ఎక్కడ కూడా ఓపెన్ కాలేదు. సేమ్ బ్యాక్ కూడా ఒరిజినల్ ఉంది. ఇంకొకటి మీరట్ నంబర్ ఏమమ్మా ఎక్కువ స్పోర్ట్ 2017 మోడల్ యూపీ 16. ఇది చూడండి ఒరిజినల్ ఉంది. ఈ రోడ్ రిఫ్లెక్టర్ మనకు రాత్రిపూట చీకట్లో మన కారు కానీ పంచర్ అయినా ఖరాబ్ అయినా దీన్ని పెట్టాలి ఒకప్పుడు. ఇప్పుడు అట్లేం లేదు. ఇప్పుడు రోడ్ ఇండియా మొత్తం ఎక్స్ప్రెస్ వే అయినాయి. చివరకు ఖమ్మం టు దేవరపల్లి అక్కడికి కూడా రోడ్ అవుతుంది. చూడండి స్టెప్పిన్ కూడా, బూట్ ఫ్లోర్ స్పేసెస్ కూడా. ఇక్కడ కూడా మీకు ఎటువంటి యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. కారు కొన్నప్పటి టైర్ ఇది. దీని మీద కూడా సంవత్సరం కోడ్ ఉంది, మీకు ఎవరికైనా మళ్ళీ సేమ్ అప్ చేస్తాం. డస్ట్ ఉంది, పైన కూడా నంబర్ 1 ఉంది. మీకు కేవలం మంచి ప్రైస్లో చేస్తాం. నంబర్ చూడండి, DL2CAQ 8729 729. నా మొట్టమొదటి కారు AP15AM
7299. నా పర్సనల్ కారు 2009 పర్చేస్డ్, కరీంనగర్ డిస్టిక్. తర్వాత AP25M 7007 నా ఇన్నోవా కారు పర్సనల్, చూడండి. తర్వాత 7299. ఇప్పుడు స్కోడా కైలాక్ 7299, కాకపోతే నంబర్ ఇక్కడిది చూడండి. ఒరిజినల్, ఎక్కడ కూడా మీకు చిన్న ప్రాబ్లం ఏం లేదు బండికి. పిల్లర్స్ కూడా అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఈ లెఫ్ట్ కూడా చూసుకోండి. మీరు ఎట్లా అంటే మామ దేఖలేను ఠీక్. ఈ అద్దాలన్నీ కూడా 1200 రాజిరెడ్డి అన్నట్టు 1264. పైలంగా ఓరా రాజిరెడ్డి అని ఒక పాట ఉంటుంది, తెలంగాణ ఫోక్ సాంగ్. బేకార్ పాట, అంత చిల్లర చదువుకునే పురాణాలకు ఖరాబ్ చేస్తుంది. ఇవి మనకు బండ్ల వేటలకు వాళ్ళకు ఉత్తేజపరుస్తుంది. ట్రాక్టర్తో నాగలు దున్నే అతనికి, 5 ఎకరాలు 10 ఎకరాలు దున్నేటోళ్లకు, ఈ గణపత గాయకులకు పాదాభివందనాలు. మళ్ళీ నేను తిట్టినని మళ్ళీ కాంట్రవర్సీ రాజకీయ కానీ నేను మళ్ళీ వెంటనే దాన్ని కవర్ చేసిన. రైతులకు, ట్రాక్టర్ దున్నేటోళ్లకు, వ్యవసాయ రంగ పనులకు, యాస్టచ్చినోళ్లకు, పాల వ్యాన్లు ఇవన్నీ నడిపేటోళ్లకు ఆ 1200 అన్న పాట హుషారిస్తుంది, వాళ్ళ పని మర్చిపోయేటట్టు చేస్తుంది. చదువుకునే విద్యార్థులకు కొంత ఇబ్బంది కలగచ్చు, తెలియదు నాకు. ఒరిజినల్ పంచెస్, రూఫ్ కూడా చూసుకోండి, చాలా నీట్గా ఉంది. ఇదైతే ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది, ఎక్కడ బాధ లేదు. ఎయిర్ బ్యాగ్స్, బ్లూటూత్, స్టీరింగ్, పవర్ స్టీరింగ్ వస్తుంది. బ్రీజా బండి 90,000 తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది. ఎక్కడ మీకు ఇంజన్ పరంగా చిన్న గేడ ఏం లేదు, మారుతి కాబట్టి ఎంట్రన్ తిరుగుతుంది. ఇది మన ఇథియోస్, అది కూడా ఉంది. మామా ఎక్ బార్ బ్యానెట్ చూడండి, ఒరిజినల్ కార్ పార్కింగ్. ఇది కూడా సేమ్ ఒరిజినల్ షోరూమ్దే. మనకు బెలనో ఒకటి ఇప్పుడు షార్ట్ పెడతాం. ప్రతిదీ కూడా మీకు మళ్ళా సేమ్. ఈ బ్యానెట్ కూడా కూలింగ్ ప్యాడ్ వైట్ కలర్ రేర్ పీస్ కాబట్టి దొరకవు అసలే. బ్యానెట్, చేసిస్ నంబర్, బ్రేక్ ఆయిల్ డబ్బలు కూడా ఏం పోలే. ఇంజన్ నుంచి చాలా పర్ఫెక్ట్ ఉంది చూడండి. మీరు మళ్ళీ ట్రాక్ తీసుకోండి, తర్వాతనే కొన్నా పర్వాలేదు. ఇది కూడా మనకు టైమింగ్ చైన్ పడలేదు, ఎందుకంటే 1,20,000 దాటినాకనే పడుతుంది టైమింగ్ చైన్. దీనిపైన వాటర్ డ్రాప్స్ అంత ఆగమాగా ఉన్నది, కానీ అది टाइमिंग चेन वाले पेंसिल मार्क्स मामा स्टार्ट करो गाड़ी स्टार्ट करो ABSB యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ 4 పైపులకు 4 టైర్లు పోతాయి చేసిస్ నంబర్ కూడా మీకు చూపించిన एक बार स्टार्ट करो मामा ECM मामा स्टार्ट करो गाड़ी बस मारुति बंद करो स्टार्ट करो स्टार्ट ही रख दो ఈ ఇంజన్ ఏదైతుందో ఈ స్టిక్కర్స్ కూడా ఏం పోలేదు హెడ్ అంటారు ఎక్కడ రిపేర్ అవ్వలేదు రైస్ దేదో ఆయిల్ కూడా ప్లేన్ ఉంది బంద్ కరో స్టార్ట్ కరో ఒక్కల జతలేదు దీనమ్మ బంద్ కరో బండి అయితే సైలెంట్ ఉందండి పర్వాలేదు ఒకసారి వాషింగ్ ఇంజన్ డీప్ క్లీన్ అవసరం ఉంది కానీ కూలెంట్ డబ్బా కానీ బ్రేక్ ఆయిల్ డబ్బా కానీ బ్రేక్ ఆయిల్ పైపులు కానీ ఈసీఎంది కానీ బ్యాటరీ కవర్స్ కానీ హెడ్లైట్ స్టిక్కర్ కానీ మిగతా సంబంధించిన డీజిల్ ఇటాటు పోయే డీజిల్ పంపుది కవర్ కానీ 90,000 తిరిగిందంటే 1000 అంటే 90,000 సార్ల కంటే ఎక్కువ స్టార్ట్ అవుతుంది కారు మీరు బాగా ఆలోచన చేయండి దేనైనా మనం సైంటిఫికల్ మ్యాథమెటిక్స్ సైన్స్ రెండింటికి జమ చేయాలి మనిషి జీవితంలో మ్యాథ్స్ సైన్స్ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ సో మీరు 90,000 తిరిగిందంటే 90,000 సార్లు స్టార్ట్ అయినా ఒక్క దాన్ని కూడా పోలే అదే కంపెనీ ఇది ఒకటి దొరుకుతాడు పాపం ఏదో పంచాయతీ నడుతుంది ఊళ్ళో ఇంటికి కిరాయి పంచాయతీ ఆ 90,000 సార్లు స్టార్ట్ చేసినప్పుడు బండి వెయిట్ అవడో డీజిల్ పైప్ వెయిట్ అవడో అయినా కూడా 5 లక్షల సార్లు స్టార్ట్ చేసినా కూడా ఏమీ అవ్వకుండా మొట్టమొదటి తయారు చేసే బ్రాండే మారుతి అందుకనే దేశం అంతా ఇష్టపడతారు మారుతిలో కొన్ని లోపాలు ఉంటాయి మామా నంబర్ ప్లేట్ हटा लो सब नंबर प्लेट हटा लो सब हटा लो बस निकलो टाइम हो गया और EcoSport लेके आएगा अभी कौन सा लेके आएगा लार्ज जा रहा है लार्ज సిగరెట్ తాగితే ప్రాణానికి హానికరం నేను నా 7th నుంచి
డిగ్రీ పీజీ అయిపోయేదాకా ప్యాకెట్, అంటే ఇంటర్ తర్వాత కూడా ఒక ప్యాకెట్ మొత్తం చిన్న సీజర్ సిగరెట్ తాగేది, తర్వాత పెద్ద వోల్ ఫ్లాక్, తర్వాత కింగ్ లైట్ తాగినండి. రోజు ఒక్కొక్క ప్యాకెట్ తాగినా. ఇప్పుడు దగ్గర దగ్గర 2015 నుంచి వదిలేసినాయి. ఇక ట్రైనింగ్లో ఉన్నప్పుడు 9 నెలలు సిగరెట్లు దొరకలే, అది ఆడికే సమాప్తం. ఎప్పుడన్నా హైదరాబాద్ అటు ఇటు పోతే మంద అయినప్పుడు సిగరెట్లు తాగుతాం అంతే. ఖచ్చితంగా తాగుతానండి నేను, బియర్లు అట్లా తాగుతా, చాలా సీక్రెట్గా భయపడుతూ తాగుతా, ఎవ్వరు తెలియకుండా భయపడుతూ తాగుతా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన అనుకో ఫస్ట్ తాగుతా కదా, మళ్ళీ ఇంటికి చివరికి వాసన రాకుండా ఉండేదానికి. మంది కోసమే భయపడి తక్కువ తాగుతా అంతే. మంది అంటే అందరికి ప్రజల ముందర మంచోళ్ళ లెక్క అనిపించుకోవాలని తక్కువ తాగుతా, కానీ తాగుడైతే నాకు అలవాటు ఉంది. నాది తెలంగాణ, నాది కరీంనగర్ జిల్లా. నా ఊళ్ళో తాళ్ళు ఉన్నాయి. మా అమ్మమ్మ ఊరు హుజరాబాద్ అండి, పక్కపంటి తాళ్ళు కాట్నపల్లి, హుజరాబాద్ అవన్నీ. ఐలయ్య గౌడ్ మాజీ నక్సలైట్ మా అమ్మమ్మ ఊళ్ళే. ఒక ఊళ్ళో ఒక నక్సలైట్, ఒక పోలీసు, ఒక రాజకీయ నాయకుడు, ముగ్గురుంటే ఆ ముగ్గురు వారసులే ఆ ఊరంతా అవుతారు, ఆ ఊరిని రక్షిస్తారు. అప్పుడు నేను పుట్టింది 90లో కాబట్టి 90 ముచ్చట చెప్తున్నా. హుజరాబాద్ ఇప్పల్ నరసింహపురం ముచ్చట. సో తాగుడు అలవాటు ఉంది, మామ తాగింది కాబట్టి ఇప్పుడు సిగరెట్ కోసం ఇన్ని వచ్చినాయి. సారీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రీజా ద బెస్ట్ కార్, బాగుంది. 4 ఇక ప్రైవసీ చెప్తాం, 4 లక్షల వరకు అనుకుంటున్నాం, ఇంకా తక్కువగా ఇస్తాం. ఎందుకంటే మీకు ట్యాక్స్ అనేది కేవలం 50,000 పడుతుంది. దీని ఇన్వాయిస్ 7 లక్షలు ఉంటుంది. 7 లక్షల మీదే వాళ్ళు ట్యాక్స్ ఇస్తారు. 16 అంటే 9 ఇయర్స్ స్లాబ్, ఇయర్ వైజ్ స్లాబ్ వస్తుంది. ఇవన్నీ కూడా గమనించండి. తాళచేలు 2 ఉన్నాయి. నిప్పాన్ అంటే మారుతి సుజుకోలేదే, ఇది సెంటర్ లాక్లు కిక్ అంటుంది సేమ్. మళ్ళీ ఇది కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కొన్నిసార్లు బ్యాటరీలో అయితే పనిచేయి, కానీ ఇవి 2 పనిచేస్తున్నాయి. తాళాలు కూడా సెన్సార్ కీస్ ఉంటాయి, 2 ఉన్నాయి. మంచి రైజింగ్ నెంబరు. ఇక్కడ లోకల్ ట్రాన్స్ఫర్ చేసుకుని పోలీస్ కానిస్టేబుల్లకు బెస్ట్ ఉంటుంది. ఏం గీతలున్నా లోపల అంటే ఎట్లున్నా కూడా లుకింగ్ అయితే హైలైట్ ఉంది. నేను కొద్దిసేపు ఆగండి, చూడండి మనకు లుకింగ్ హైలైట్ ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా ఏమన్నా వేసుకో లుకింగ్. మన దగ్గర చెప్పడం మర్చిపోయినా, బెలోనో నిన్న ఇక్కడ నుంచి బయలుదేరిన పాపద్ది సిద్దిపేట చేరుకున్నదండి ఇలా ఇప్పుడే. వోక్స్ వ్యాగన్ వెంటో, అక్కయ్య పేరు చెప్తా, అక్కయ్య కాదు సిస్టరు, నాకంటే చాలా చిన్న సిస్టరు, వాళ్ళ పేరు చెప్తా నేను. వాళ్ళు కొనేసారు, డబ్బులు కొట్టేసారు. నెల్లూరు అన్న ఎవరు కాల్ చేయలేదా, కర్నూలు నుంచి. ఒక్క నిమిషం చూస్తా, వాళ్ళు డబ్బులు కొట్టేసారు. హెక్సా అందరూ 2000 కాల్స్ వచ్చినాయి. సిద్దిపేటలో ఉందండి హెక్సా, మీరు వెళ్ళొచ్చు. రెడ్ కలర్ క్రేటా సిద్దిపేటలో ఉందండి, మీరు వెళ్ళొచ్చు. ఒక 51 సిద్దిపేటలో ఉంది, మీరు వెళ్ళొచ్చు. టాటా జస్ట్ ఆటోమేటిక్ సిద్దిపేటలో ఉంది, మీరు వెళ్ళొచ్చు. కార్లు ఉన్నాయి. కాకపోతే నేను వస్తా, కారు చూస్తా. ఏం చూస్తారండి, ఒక కారు పలానా కారు అని చూస్తా పోతా అని చెప్పి తీసుకోండి. నేను షాప్ కొత్తగా పెట్టినప్పుడు నర్మెట నుంచి ఆయన పేరు శ్రీనివాస్ ఒక అతను వచ్చిండు, ఎల్ శ్రీనివాస్ ఇంటి పేరు. నాకు ఈ కారు కావాలి, నేను గీడ దాకా వేస్తాను, తీసుకుపోయిండు. 5 రోజుల దాకా రాలే. ఏమన్నంటే నేను పలానా కులం పలానా మనిషిని అని చెప్పిండు, 10 రోజులు తీసుకుపోయిండు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, మేము మా వాళ్ళు ఉంటారు అనుకో, ఎవడో ఒకడు ఈ తలకు మాసిన వెధవ లంజావుడుకులు వచ్చారు అనుకో, నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఏంటంటే కరెంటు బిల్లు కడతలేను. అక్కడ జిఎస్టీ ఫర్మ్ నాకు ఢిల్లీలో ఉంది, తెలంగాణలో 2-3 ఫర్మ్లు ఉన్నాయి. ఫర్మ్లకు మళ్ళీ నేను 1,00,000 ఇంత అని కట్టాలి. కాబట్టి ఓపెన్ దుకాణం పెడితే మా అన్నలు చాలామంది తెలిసిన సోదరులు, నాకంటే పెద్ద వయసు వాళ్ళు అమ్మేటోళ్ళు అందరూ, వాళ్ళు షాప్ పెడితే వచ్చినోడు షాయి తాగే, నీళ్లు తాగే, కుర్చీ చూపెట్టానంటే పైసలు ఎక్కువ ఖర్చు అవుతుంది. నేను తక్కువ ప్రైజులు ఇస్తున్నాను కాబట్టి దయచేసి పలానా కారు అవసరం అంటేనే రండి. మనది ఫ్లిప్కార్ట్ బిజినెస్ లెక్క. విజయ సేల్స్ అని ఒకటి పెడితే, విజయ సేల్స్ మెయింటైన్ చేయడానికి నెలకు 1,50,000 అవుతాయి వానికి. దుకాణం కిరాయి 45,000 ఉంటుంది ఎక్కడైనా ఇండియాలో. వాళ్ళు మెట్రో సిటీలు ఉండాలి కాబట్టి పనిచేసేటోళ్ళు ఒక 110 మంది దాని మీద బేసై బతున్నారు. అంటే మనిషికి 20,000 వేసుకున్నా కూడా వానికి నెలకు ఇంత డబ్బు ఖర్చు అవుతుంది. కాబట్టి వాళ్ళు బతకాలి, వాళ్ళు ఎక్కువ రేటుకి బతకాలి. కానీ నేనైతే కారు ఉంచాలంటే పలానా కారు డబ్బులు కొడితేనే. ఇప్పుడు ఎక్సా వస్తుంది పెద్ద బండి, స్టార్ట్ చేస్తా, ఎక్సిలేటర్ ఇస్తా. దాన్ని ఇక్కడ ఢిల్లీ అతను ఎంతో కష్టపడి వాళ్ళ అమ్మానైనా చదివిస్తే ఆయనకు అంత పెద్ద ఉద్యోగం వచ్చి ఆ కారు కొనుక్కున్నాడు. లేకుంటే వాళ్ళ అమ్మానైనా భూములు సంపాదిస్తే భూములు అమ్ముకొని వాళ్ళ కారు కొనుక్కున్నాడు. అతనిది కూడా ఆస్తే. ఎంతో కష్టపడితే హరీష్ రావు అన్నిసార్లు గెలిచిండు, పారాగాన్ చెప్పులేసుకొని అసెంబ్లీ సెక్రటరీ చుట్టూ తిరిగితే. ఎంతో కష్టపడితే అమెరికా నుంచి వచ్చిన కవిత ఇలా సొంత పార్టీ పెట్టాలని నిర్ణయం. ఎంతో కష్టపడితే రేవంత్ రెడ్డి పెయింటింగ్ చేసుకుంటే ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవరిదైనా సొమ్మే. దయచేసి మీరు వట్టిగా కష్టపడతా, స్టార్ట్ చేస్తా, ఎక్సిలేటర్ ఇస్తా, డీజిల్ ఓడదెంగుతా అంటే కలవదు. ఖచ్చితంగా బండి ముట్టుకోవాలంటే మీరు రిక్వెస్ట్గా అడుగుతున్నా నేను, మీకు ఫస్ట్ బండి కంపెనీ, బండి అద్దాలు ఒరిజినలా, ఇవన్నీ ఒరిజినల్, పలానా కారు కొనుక్కున్నా డిసైడ్ అయ్యే కొనండి. ఇప్పుడు బెల్ ఒకటి రెడ్ మన కానిస్టేబుల్ అన్నకు పంపిన ఇప్పుడే ఫొటోస్.
డీజీపీ ఆఫీస్లో వేస్తారు. అయితే నీకు అమేజ్ ఉంది, హైదరాబాద్లో ఉంది. ఇప్పుడు మనకి దానికి ఎట్లయితే మీకు ఫోటోలు చూస్తా, దానికి ఎట్లా అంటే ఇలా చాట్ ఏంటంటే అడ్డగోలు చాట్. దాంట్లో ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మీరు ఎవరు పడితే వాళ్ళు వచ్చి డీజిల్ అంటే మేము డబ్బులు కష్టం అవుతుంది అన్నట్టు. ఈ బండి అమేజ్ మీకు వెళ్తురు వస్తుందో లేదో, టీవీ ఉన్నది, తెలంగాణ లోకల్ బండి, లోకల్లోనే పుట్టింది, అంటే విత్ రిజిస్ట్రేషన్ లోకలే. ఎంత బాగుందో చూడండి. కొంతమంది ఏంటంటే లొకేషన్ కూడా ట్రేస్ చేయగలుగుతారు. 1,04,000 తిరిగింది. ఓకే, లెఫ్ట్ టు రైట్ మా సేట్ చేస్తుండ్రు, లెఫ్ట్ టు రైట్. ఈ సౌద్య మొగాడుగా నిలిచాను ఉన్నది ఇక్కడ తెలుగులో చూడరు. దీన్ని కూడా క్యాచ్ చేస్తారు మన తెలుగు వాళ్ళు. ఇది మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నట్టున్నది. సో మీరు అన్న డిపార్ట్మెంట్ వారికి పంపించిన గవర్నమెంట్ నెంబర్ ఇది. సో మీకు ఎట్లా అంటే ఇంకా ఇంకో క్రేటా వచ్చింది, ఇప్పుడే వాట్సాప్ గ్రూప్లో వేసిన. ఒకసారి ఇప్పుడు ఈ నెంబర్ పెట్టినామనుకో, దీనికి పెట్టిన నెంబర్కే కాల్ చేయాలి. ఒకసారి ఇప్పుడు క్రేటా ఉంది చూడండి, 5 lakhs. దీన్ని ఒకసారి చూస్తాం, స్టార్ట్ చేస్తాం, అంటే పైసలు కావాలి కదా, ఏం చేయాలన్నా. దయచేసి అట్లా చేయొద్దు, ఆలోచన చేసి మాకు కూడా సహకరిస్తారనుకుంటున్నా. టాటా జస్ట్ ఆటోమేటిక్ ఆజ్ఞా ప్రైవేట్ లిమిటెడ్లో ఉంది సిద్దిపేటలో. ఇక మా అంజన్న వాళ్ళు వ్యవసాయం చేసుకుంటాడు ఈ వారంలో, అంటే దున్నులు అయిపోయాక మళ్ళీ ఆయన వస్తాడు. రాకేష్ ఆయన కూడా వ్యవసాయం చేస్తాడు, దున్నులు అయిపోయాక వస్తాడు. మీకు ఏది ఉన్నా కూడా పెట్టిన నెంబర్కు జస్ట్ ఒక రింగ్ ఇవ్వండి, మీకు కాల్ వస్తుంది. ఈరోజు మార్నింగ్ కూడా దగ్గర 90-92 కాల్స్ అటెండ్ చేసిన నేను. రాత్రి 12:30 నుంచి 1:30కి దుబాయ్ నుంచి ఒక ఆయన, అన్ని వాట్సాప్ కాల్ చేసినాయి కూడా. మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేస్తే 11 o'clock దాకా నేను కాల్ అటెంప్ట్ చేసిన. ప్రతి కాల్ మిస్ కాల్ వచ్చినా మేము కంపల్సరీ రిప్లై ఇస్తామండి. దయచేసి ఆలోచన చేయండి. ఇక వీళ్ళు మళ్ళీ రెండో కారుకు 200 అయినా కూడా మంచి బతికిది, కానీ చాలా కష్టం ఉంటుందండి. ఈ ఆఫీసర్లు ఎవరికి కూడా ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా కార్ లేదండి, మోటార్ సైకిల్, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి అటంతలే ఇటంతలే, అవే బట్టలు ఇస్త్రీ ఇవన్నీ చేయాలంటే పాపం సుక్కలు కనబడతాయి. చాలా టఫ్ డ్యూటీలు. ఆలోచన చేయండి, అమౌంట్ బడ్జెట్ ఎట్లనే చూసుకోండి. మేమైతే దీన్ని 4 lakhs చెప్తున్నాం, బార్గెనింగ్ ఉంది. థ్యాంక్ యూ, నమస్తే. తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా పెడతాం. మంచి అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ సెలవు. ఎందుకంటే